హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్, నీట్ 2025 అనగా నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ ఏదైతే ఎన్టీఏ మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తుందో, సో ఈ యొక్క తరుణంలో చూసుకున్నట్టయితే మనకి 2025కి ఓవరాల్గా 22,70,000 మంది అనగా 22.70 lakh పీపుల్ అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకున్నారు. అందులోకించి 22,50,000 మెంబర్స్ అయితే ఎగ్జామ్ అయితే రాయడం అయితే జరిగింది. మనందరూ పేపర్ ఏ లెవెల్లో వచ్చిందో, ఎంతమందిని ఎంత ఘోరంగా టఫ్గా ఉందో మనందరికీ తెలుసు అనమాట. చాలామంది ఏడుస్తున్నారు బయట చూసుకున్నట్టయితే. సో ఎన్నో ఆశలతోటి చాలామంది అయితే లాంగ్ టర్మ్ అవి కానీ తీసుకున్నారు. బయటకెళ్ళకైతే మనం చూసుకున్నట్టయితే అంతగా అయితే మీరు పర్ఫామ్ చేయలేకపోయారు చాలామంది చూసుకున్నట్టయితే. సో ఈ తరుణంలో వచ్చేసి మనకి ఈ సంవత్సరం చూసుకున్నట్టయితే మనకి కట్ ఆఫ్ భారీగా తగ్గిద్దా లేదంటే అలానే ఉంటుందా లాస్ట్ ఇయర్ పరంగా అని చెప్పేసి మనం మాట్లాడుకున్నట్టయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి రిజల్ట్స్ అయితే ఈ ఇయర్ అయితే ఉండవు అనమాట. ఎందుకంటే లాస్ట్ ఇయర్ చూసుకున్నట్టయితే 720 అవుట్ ఆఫ్ 720కి చాలా మందికి వచ్చినాయి. అండ్ మనకి చూసుకున్నట్టయితే 600 కంటే తక్కువగా చాలా మందికి రాలేదన్నమాట. 100+ ఆల్ ఇండియా ర్యాంక్లో ఉన్నారు చాలా మంది లాస్ట్ ఇయర్ వరకు చూస్తే. అంతకుముందు లాస్ట్ ఇయర్ వరకు చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ కంటే 2023లో చూసుకున్నట్టయితే చాలా మెంబర్స్ అరౌండ్ 700 స్కోర్ చేయడానికి చాలా సతమతం అయితే అయ్యారనమాట. బట్ లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే 720 అవుట్ ఆఫ్ 720 వచ్చినాయి. సో దీంతో సుప్రీంకోర్టు వాళ్ళు అండ్ న్యూస్లో చాలా స్ప్రెడ్ అయింది, ఇంత ఘోరంగా స్కామ్ చేస్తున్నారు అని చెప్పేసి అనడంతో ఎన్టీఏ కొంచెం హట్ అయిందనమాట. హట్ అయ్యేసి ఈ ఇయర్ అయితే మనకి భారీగా పేపర్ అయితే టఫ్గా ఇవ్వడం జరిగింది. అసలు లెక్చరర్స్, మా యొక్క లెక్చరర్స్ ఫిజిక్స్ చూసుకున్నట్టయితే మనకి 16 క్వశ్చన్స్ అయితే టఫ్గా వచ్చినాయి, చాలా వెరీ టఫ్గా వచ్చినాయి అనమాట. ఈవెన్ మా లెక్చరర్స్ సాల్వ్ చేయడానికి, ఈ యొక్క 16 క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి ఎంత ఘోరంగా ట్రై చేస్తారు అసలు. చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట, చాలా టైం తీసుకున్నది వాళ్ళకే. మనం చూసుకున్నట్టయితే వాళ్ళే ఒక్కొక్క ఫామ్లో అప్లై చేస్తున్నారు ఆ యొక్క క్వశ్చన్స్. అట్లాంటి స్టూడెంట్స్ ఎలా చేయగలుగుతారు? అండ్ అదేవిధంగా కెమిస్ట్రీ చూసుకున్నట్టయితే 10 క్వశ్చన్స్ అయితే టఫ్గానే ఉన్నాయి. అండ్ పర్లేదు, 10 క్వశ్చన్స్ అయితే టఫ్గా ఉన్నాయి, వెరీ టఫ్గా. మిగతా అయితే చూసుకోవచ్చు, మనం అయితే మిగతా చేసుకోవచ్చు కదా. సో మిగతా అయితే అండ్ బాటనీ జువాలజీ చూసుకున్నట్లయితే అలా అయితే ఉందన్నమాట. అవి కూడా కొంచెం టఫ్గానే ఉన్నాయి. ఎలా అంటే కొంచెం మనం డీప్గా చదువుంటే పర్లేదు. అవి బాటనీ జువాలజీ కూడా కన్సిడర్ చేసుకుంటే వేరే వేస్ట్, ఇంకా మనం ప్రిపేర్ అయ్యి. బట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇది అసలు 16 క్వశ్చన్స్ ఎవరు ముట్టుకోలేరు ఫ్రెండ్స్, ఎందుకంటే అంత ఘోరంగా టఫ్గా ఉన్నాయన్నమాట. అండ్ మిగతా కూడా చూసుకున్నట్లయితే నార్మల్ పీపుల్ కాంట్ ఈవెన్ సీ, అసలు మీరు పేపర్ కూడా తిప్పలేరు, అంత ఘోరంగా ఉందన్నమాట. ఫిజిక్స్ పేపర్ చూస్తే జేఈ అడ్వాన్స్ లెవెల్లో ఇచ్చారు మనకి ఈ ఇయర్ నీట్ పేపర్లో ఫిజిక్స్. ఈ ఇయర్ కట్ ఆఫ్ చూసుకున్నట్టయితే మనకి ఏ లెవెల్లో ఉంటుందో చూద్దాం ఫస్ట్ వచ్చేసి, ఓకేనా. సో బట్ లాస్ట్ ఇయర్ లాగా ఉండదన్నమాట. 700+ కూడా క్రాస్ అవ్వదు. అండ్ నన్ను అడిగితే మాత్రం 680 కూడా క్రాస్ అవ్వడం అనేది గగనమయంగా చుక్కలే. ఇంత 680 క్రాస్ అయింది అంటే, ఇంత పేపర్కి క్రాస్ అయింది అంటే అసలు ఆ యొక్క వ్యక్తికి మనం అయితే ఎంత చేసినా తక్కువ అనమాట. గ్రేట్ అని చెప్పేసి అనుకోవచ్చు. నన్ను అడిగితే ఇంకా జీనియస్ అని అయితే నేనైతే అంటానమాట. ఈ యొక్క 680 మార్క్స్ ఎవరికైనా వచ్చినాయని అనుకుంటే అతను ఇంకా జీనియస్ అని చెప్పేసి మనం అయితే అనుకోవచ్చు. అండ్ ఇప్పుడు కట్ ఆఫ్ వివరాలకి వస్తే కనుక చూస్తే మొత్తంగా ఫస్ట్ వచ్చేసి ఏపీలో చూద్దాం కట్ ఆఫ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. తర్వాత వచ్చేసి తెలంగాణలో చూద్దాం అనమాట. అండ్ తెలంగాణలో తెలుసు మనకి 35 కాలేజెస్ అయితే ఉన్నాయి, మెడికల్ కాలేజెస్. అండ్ మనకైతే కట్ ఆఫ్ అయితే అంటే ఎలా ఉన్నా కానీ మనకైతే చాలా మందికి సీట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది తెలంగాణలో. అండ్ ఏపీ వాళ్ళకి చూసుకున్నట్లయితే మెడికల్ కాలేజ్ అయితే తక్కువ ఉన్నాయి, అయినా పర్లేదు. కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది ఏంటి అని చెప్పేసి స్లైట్లీ తెలంగాణ కంటే ఏపీలో అయితే కట్ ఆఫ్ కొంచెం ఎక్కువగా ఉంటుంది, ఓకేనా. తెలంగాణ వాళ్ళకి తక్కువ ఉంటుంది, ఎందుకంటే కాంపిటీషన్ అంతగా ఉండదు కాబట్టి, కాలేజెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం అయితే ఇలా ఉంటుంది. బట్ ఏపీలో చూసుకున్నట్లయితే కాంపిటీషన్ వేరే లెవెల్లో ఉంటుంది. అండ్ ఇక్కడ సీట్ రావాలంటే కొంచెం కష్టమే. బట్ నేను చూపిస్తాను అదంతా ఎంత ఉంటుంది ఏంటి అనేది మనం ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తే చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే ఓపెన్ కేటగిరీలో ఏపీ వాళ్ళకి ఇది ఎంత చెప్పేది ఇప్పుడు, తర్వాత తెలంగాణ వాళ్ళకి చెప్తాం. సో ఇక్కడ ఓపెన్ కేటగిరీలో చూసుకున్నట్లయితే మనకి 535 వరకు వెళ్ళే అవకాశం అయితే ఉందన్నమాట. 535తో ఓపెన్ కేటగిరీ వాళ్ళకైతే సీట్స్ అయితే ఇస్తారు. అండ్ ఓబీసీ వాళ్ళకి చూసుకున్నట్లయితే 525తో ముగుస్తుందన్నమాట కట్ ఆఫ్. అండ్ అలాగే ఈడబ్ల్యూఎస్ కోటా వాళ్ళకి చూసుకున్నట్లయితే వీళ్ళకి వచ్చేసి 530తో ముగుస్తుంది ఫ్రెండ్స్. అండ్ అదేవిధంగా ఇక్కడ ఎస్సీ వాళ్ళకి చూసుకున్నట్టయితే 470+ మార్క్స్ వస్తే మీకు సీట్ అయితే వస్తుంది డెఫినెట్గా. అండ్ ఎస్టీ వాళ్ళకి చూసుకున్నట్టయితే 430+ మార్క్స్ వస్తే సీట్ అయితే వస్తుంది ఈ ఇయర్. మీరు చూసుకోండి ఒకసారి, 430+ ఎస్టీ వాళ్ళకి, ఓకేనా. ఈ విధంగా ఉంటుంది ఏపీలో. అండ్ తెలంగాణలో చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్,
ఆల్రెడీ కాలేజ్ అయితే నెంబర్ ఆఫ్ కాలేజ్ అయితే ఉన్నాయి అండ్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు చూపిస్తాను. ఓపెన్ కేటగిరీ వాళ్ళకి చూసుకున్నట్టయితే 450+ మార్క్స్ వస్తే సీట్ అయితే వస్తుంది. అండ్ అదేవిధంగా ఓబీసీ వాళ్ళకి చూసుకున్నట్టయితే 440+ వస్తే సీట్ అయితే వస్తుంది. అండ్ అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కనుక చూసుకున్నట్టయితే 445+ అయితే రావాలి. అండ్ సేమ్ అలాగే ఎస్సీ వాళ్ళకి కనుక చూసుకున్నట్టయితే 400+ మార్క్స్ వస్తే సీట్ అయితే వస్తుంది. చూసుకోండి, ఇది లాస్ట్ అవకాశం. ఎందుకంటే మీరు అట్లీస్ట్ ఇంత కనుక స్కోర్ చేస్తే మనకైతే సీట్ అయితే రావచ్చు అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ యొక్క స్కోర్ అనేది చాలా చాలా తక్కువ, ఎప్పుడు ఇవ్వలేదు అంత ఘోరంగా. అంటే లాస్ట్ టైం కాక అంతకు లాస్ట్ ఇయర్ ఇచ్చారు, బట్ లాస్ట్ ఇయర్ పెరిగింది, మీ అందరికీ తెలుసు. సో ఇక్కడ ఎస్టీ వాళ్ళకి చూసుకున్నట్టయితే 390+ మార్క్స్ వస్తే సీట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా. సో ఈ విధంగా ఈ రకంగా అయితే మనకైతే కట్ ఆఫ్స్ అయితే ఈ ఇయర్ అయితే ఉండబోతాయి. అంతకుముందు 2023లో చూసుకున్నట్టయితే ఎలా ఉందో, సో 2023 కన్నా ముందు ఎలా ఉందో ఆ లెవెల్లో అయితే ఈ ఇయర్ కూడా కట్ ఆఫ్ అయితే ఉండబోతుంది అనమాట. ఇప్పుడు నేను చెప్పింది అయితే ఇంచుమించు అలానే ఉంటుంది, ఒక +or- 2-3 మార్క్స్ అయితే అలా అవుతాయి అంతే. ప్రతి ఇయర్ అవ్వాల్సిందే అంతే. సో ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకు అంటే మనకు చూసుకున్నట్లయితే ఫిజిక్స్ అయితే బద్దలు కొట్టింది పేపర్. దీన్ని బట్టి పేపర్ చాలా చాలా టఫ్ వచ్చింది. అందరూ మీకు తెలుసు, చాలామంది ఏడుస్తున్నారు, మనం అక్కడిక్కడ అంతా చూసాం. సో ఈవెన్ మనం ఎగ్జామ్ సెంటర్ బయటకు వచ్చి ఇట్లా చూస్తే ఎలా వచ్చింది అని చెప్పేసి అనుకుంటే ఒక్కరి ముఖాలు అసలు నవ్వనేదే లేదు, వేరే ఉన్నారు అసలు. దాన్ని చూసి మనం అయితే అర్థం చేసుకోగలుగుతాం ఎలా ఉంటుంది ఈ ఇయర్ ఏంటి అని చెప్పేసి, ఓకేనా. చాలా చాలా టఫ్గా వచ్చింది ఫ్రెండ్స్. ఎవరైతే మాక్ టెస్ట్లో కావచ్చు అండ్ వీకెండ్ టెస్ట్లో కావచ్చు అండ్ క్యుములేటివ్ టెస్ట్లో కావచ్చు భారీగా స్కోర్ చేసినప్పటికీ ఈ యొక్క పేపర్ అయితే రాడ్ దింపింది. అసలు ఊహించలేనటువంటి పరిస్థితిని అయితే తీసుకొచ్చింది అనమాట. పర్లేదు, మనకైతే ఎలా ఉన్నా కానీ కట్ ఆఫ్ అయితే ఇలాగే ఉంటుంది, తగ్గిద్ది అని చెప్పేసి మనం అయితే మాట్లాడుకుంటున్నాం. డెఫినెట్గా తగ్గుతుంది. సో తగ్గలేదు అనేసి మీరు అనుకుంటే కనుక నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోకండి. తగ్గింది అనేసి అనుకుంటే మళ్ళీ వచ్చి అన్న చెప్పాడు ర్యాండీ ఎడ్యుకేషన్ ఛానల్ అన్న, సో అతనికి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేద్దాం, మా ఫ్రెండ్స్కి కూడా షేర్ చేద్దాం అని చెప్పేసి మీరు అప్పుడు అనుకోండి. సో అంతగా డౌట్ అనిపిస్తే, ఓకేనా ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.